ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందండి? నాన్న ఏమైంది? ఏమైంది విశ్వనాథం గారు? అన్నయ్య వాటర్ తీసుకురా. అయ్యో అయ్యో ఏమైంది విశ్వనాథం? ఏమైంది నాన్న? నాన్న మాట్లాడండి నాన్న. ఏమండి? అమాయకురాలకి ఇంత కష్టం ఇచ్చినావా? దేవత లాంటి పిల్లకి ఇంత అన్యాయం చేస్తాండవా? ఏ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇట్లాంటి గొప్పింటి కోడలుగా వెళ్లే అదృష్టం పట్టిందని మీ అమ్మ నాన్న కంటే నేనెక్కువ ఆనందపడ్డానే. నేను కూడా ఆనందపడ్డాను. కానీ నువ్వు ఇట్ట అన్యాయం అయిపోతావని కళ్ళకు కూడా అనుకోలేదమ్మే. మన మీద మన కుటుంబం మీద ఈవిడికి ఎంతో అభిమానం ఉండొచ్చు, నీ మీద ఎంతో నమ్మకం ఉండొచ్చు. అంత మాత్రాన ఒక చెడిపోయిన దాన్ని వాళ్ళింటి కోడలుగా ఎట్టా చేసుకుంటుంది? ఒకవేళ ఆవిడ పెద్ద మనసుతో ఒప్పుకున్నా దర్శని మాత్రం ఎట్టా ఒప్పుకుంటాడు? నన్ను క్షమించండి. నా కారణంగా మీ ఉమ్మడి కుటుంబానికి మచ్చ రాకూడదు. మీ కుటుంబం నలుగురిలో వేలెత్తి చూపించుకునే పరిస్థితి రాకూడదు. అందుకే నేను ఈ పెళ్లి చేసుకోను అంటున్నాను. క్షమించండి. దయచేసి మీ అబ్బాయికి మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి జరిపించండి. తెల్లారితే పెళ్లి, ఈ సమయంలో ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదా ఆనందా? ఇంకేం చేస్తారండి? జరిగింది నలుగురికి చెప్పుకునేది కాదు కదా. అందుకే మీ తాలూకు వాళ్ళందరికీ ఏదో ఒక వంక చెప్పి ఈ పెళ్లి ఆగిపోయిందని చెప్పేసేయండి. మా తరపు వాళ్లకు మేము కూడా చెప్పేసుకుంటాం. పెళ్లి ఎందుకు కాపాలి? ఎందుకంటే తను చెడిపోయింది కదా. చెడిపోవడం అంటే అంటే తన శీలాన్ని పోగొట్టుకుంది కదా ఆంటీ. శరణ్య లే. కళ్ళు తుడుచుకో. నువ్వే నా ఇంటి కోడలివి.
ఆనంద, శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించిందన్నయ్యా. నేను శరణ్యని నా ఇంటి కోడలిగా సెలెక్ట్ చేసుకుందే తన మంచితనాన్ని, తన గుణాన్ని చూసి. కానీ అత్తయ్య, నేను మీకు కరెక్ట్ కాదు. శరణ్య, నమ్మించి మోసం చేస్తే వాళ్ళని శీలం కోల్పోయిన వాళ్ళు అంటారు. నీ విషయంలో జరిగింది ఒక ప్రమాదం. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? నిన్నెందుకు శిక్షించాలి? నేను ఒక ఆడపిల్ల తల్లిని. నీకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వేరొక ఆడపిల్లకి జరగకూడదు. నీ కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ వల్ల నీలోని మంచితనం పోయిందా? నీ గుణం మారిపోయిందా? అదే మనసు, అదే మనిషి, అదే వ్యక్తిత్వం. అందులో ఏం మారింది శరణ్య? ఏం మారిపోయింది? అలాంటి నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడితే అమ్మవారు అపవిత్రమైపోతుందా? మీది చాలా మంచి మనసండి. ఎంతో ఆదర్శవంతంగా ఒక చెడిపోయిన దాన్ని కూడా మీ కోడల్ని చేసుకోవాలనుకుంటా ఉండారు. మాకు సంతోషమే. కానీ లోకం ఏమనుకుంటుంది? లోకమేంటమ్మా? అది కాదమ్మా, లోకులు కాకులనే మాట నిజమే. కానీ శరణ్య మెళ్ళో తాళి కట్టాల్సిన వాడు దర్శను. ఒక చెడిపోయిన ఆర్దాని మెళ్ళో తాళి ఎట్ట కడతాడు? కట్టి సంతోషంగా కాపురం చేయగలడా? ఏం గీత, నువ్వేమంటావు? ఏం మాట్లాడుతున్నావు కాంచనా? నీ కూతురు భవిష్యత్తు గురించి మాట్లాడుతా ఉండాను. పెళ్లి చేసుకున్నాక దీన్ని భారీగా చూడకపోతే దీని జీవితం మొత్తం నాశనమైపోదు. అప్పుడు ఇటు పెళ్లి కాని అమ్మాయి కాదు, అటు పెళ్ళైన అతనికి భార్య కాదు. ఏమండోయ్, మా అల్లుడి వ్యక్తిత్వం గురించి మీరేం చెప్పనక్కర్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.